హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే ఏంటి ఇది గుడి ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే బెక్కోల్లో ఉన్న గోలలింగేశ్వర స్వామి అలాగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి. ఈ గుళ్ళో ఇద్దరు దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు మనం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే శివయ్యని కూడాని. చాలా అంటే చాలా పురాతనమైన గుడి అండి. ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుందండి. అలాగే పిల్లలు లేని వాళ్ళు కానీ, పెళ్లి కాలేని వాళ్ళు, నాగదోషాలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించుకుంటే మాత్రం అలా అనుకున్న పనులు అవుతాయంటండి. నాగదోషాలు తొలగిపోయి అవుతాయంటండి. పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు, అలాగే పెళ్ళి కావాలన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ అవుతాయంటండి. అలాగే వ్యాపారము, అలాగే ఇల్లు కట్టుకోవాలన్న కళ అవి కూడా నెరవేరుతాయంటండి ఇక్కడ అభిషేకం చేయించుకుంటేనే. కానీ ప్రత్యేకించి మాత్రం పిల్లల కోసం, పెళ్ళి కాలేని వాళ్ళ కోసం నాగదోషాలు మాత్రం కంపల్సరీ అంటండి. అవి ఎలాగని నెరవేరుతాయంటండి. మీలో ఎంతమందికి తెలిసి గుడి తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మేమైతే 3 వారాలు వెళ్ళాము ఇప్పటికి. చాలా అంటే చాలా రద్దీగా ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అయిన గుడి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ నిదర్శనం కూడా ఉంటుందంటండి. ఇక్కడ రైతులు పాలు తెచ్చి పొద్దుట సాయంత్రం కూడా ఇస్తారంటండి. గుళ్ళో పెడితే పాము రూపంలో వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాగి వెళ్తారంటండి. ఆ పంతులు గారు అన్నారు. చాలా అంటే చాలా ఫేమస్ అయిన గుడి. మనం కోరికలు నిజంగా నెరవేరుతాయంటండి అవి అవుతేని. చూసారా ఎంతమంది ఉన్నారో అభిషేకాన్ని చేయించుకోవడానికి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. మీలో కనుక ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు ఉన్నా, పెళ్లి కాలేని వాళ్ళు ఉన్నా, నాగదోషాలు ఉన్నా, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ఎవరైనా వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చండి. అలాగే ఈ చెట్టు పేరు ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఈ చెట్టు పేరు ఏంటో అన్నది కూడా. చూసారా గుడి ఎలా ఉన్నదో, చాలా పురాతనమైంది. మా యాజ్యం అయితే మొత్తం అన్నీ తిరిగేస్తుంది. పక్కనే రాజరాజేశ్వరి సమేత ఇంకా అన్నీ కూడా లింగారూపంలో ఉంటాయండి. అటు ఇటు కూడా గుళ్ళు. అలాగే అక్కడ అభిషేకానికి కావలసిన అన్నీ అక్కడే అమ్ముతారండి. కావలసినవన్నీ కూడా మనం ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. పట్టుకెళ్ళేదల్లా దేవుడి కాడికి సంబంధించిన గంట, ఆతకప్పారం వెలిగించుకునేది అవి పట్టుకెళ్తే చాలండి. కనవాయి అన్నీ అక్కడే అమ్ముతారు. అభిషేకానికి కావాల్సిన కిట్ అన్నీని. అలాగే అభిషేకం చేయించుకున్న వాళ్ళు నూనెతో కానీ, నువ్వులు కానీ, మినప్పప్పు కానీ అవేమీ తినకూడదంటండి. అవి నూనెతో చేసినవి ఓన్లీ అక్కడ భోజనాలు కూడా, అభిషేకం చేయించుకున్న వాళ్ళకి భోజనాలు కూడా ఉన్నదండి ఉచితంగాని. అభిషేకం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే పెడతారండి అక్కడ. ఎవరికైనా కానీ వెళ్ళాలని ఉంటే మాత్రం వెళ్ళండి. చాలా అంటే చాలా మీరు అనుకున్నవి నెరవేరుతాయి అన్నమాట. అక్కడ అయితే అక్కడే అమ్ముతారు. కిట్టు మొత్తం మాకు అభిషేకం కిట్టు ఇవ్వండి అంటే అక్కడే ఇస్తారు. బయట అమ్ముతున్నారండి అన్నీ. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.